సన్ రైజర్స్ హైదరాబాద్ కి హోమ్ గ్రౌండ్ లో నిరాశ ఎదురైంది. వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న ఎస్ఆర్హెచ్ ని 35 రన్స్ తేడాతో ఓడించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 రన్స్ చేసింది. 207 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుస విజయాలతో దూసుకువెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రేక్ వేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 206 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్లు తలో హాఫ్ సెంచరీ చేసి విజయంలో కీ రోల్ పోషించారు. విరాట్ కోహ్లీ 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 51 రన్స్ చేశాడు. రజత్ పటీదార్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 రన్స్ చేశాడు. ఇటు డూప్లెసిస్ 12 బంతుల్లోనే 25 రన్స్, గ్రీన్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 37 రన్స్ అందించారు. ఇక సన్ రైజర్స్ బౌలర్లతో జయదేవ్ 3 వికెట్లు తీయగా నటరాజన్ 2, కమిన్స్, మార్కండే తలో వికెట్ పడగొట్టారు. రెండు 207 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కి స్టార్టింగ్ లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హెడ్ 3 బంతుల్లోనే క్యాచ్ అవుట్ అవ్వగా అభిషేక్ శర్మ 31 రన్స్ కి వెనుతిరిగాడు. ఇక వరుసగా మక్రామ్ 7 రన్స్, నితీష్ రెడ్డి 13, క్లాసెస్ 7 రన్స్ కే చేతులెత్తేయడంతో ఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన షాబాజ్ అహ్మద్ 37 బంతుల్లో 40 పరుగులు, కమిన్స్ 15 బంతుల్లో 31 రన్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లలో కేవలం 171 పరుగులు మాత్రమే చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక వరుసగా విఫలమవుతూ వస్తున్న ఆర్సీబీ బౌలర్లు ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కి చుక్కలు చూపించారు. ఉప్పల్ స్టేడియంలో బ్యాటింగ్ పిచ్ ఉన్నా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ లకి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు ఆర్సీబీ బౌలర్లు. స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, గ్రీన్ లు తలో 2 వికెట్లు తీయగా విల్ జాక్స్, యష్ దయాల్ లు తలో వికెట్ పడగొట్టారు. దీంతో ఈ సీజన్ లో వరుసగా 6 ఓటముల తర్వాత విజయం సాధించింది ఆర్సీబీ.